ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో పాలకపక్షమా, ప్రతిపక్షమా, పాత్రికేయుల, లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళ. ఇప్పుడే నేను వస్తుంటే వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకున్న ఎన్జిఓ నుంచి టోటల్గా వాళ్ళు 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత, నిబద్ధత. 10 లక్షల రూపాయల, 20 లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అండగా నిలబడతాము, మీ కష్టాన్ని మేము గుర్తించము, మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయాన్ని అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదాహరణగా వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదలుచుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ప్రజలకు మనం ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఇది సందర్భం కాదు వాటిని ప్రస్తావిస్తలేను. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రజలు చనిపోయారు. హైదరాబాద్లో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో పడుకొని బయటకు కూడా వెళ్ళడం లేదు. ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ వరద సమయంలో బురద రాజకీయాలు చెయ్యకండి. నా సూచన, మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మందుల శాఖలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇక్కడనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీకి పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాలలో నుండి చనిపోతే ఎవరు, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం కాదు. ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దీంట్లో మంత్రులు పూర్తిగా అక్కడనే క్షేత్రస్థాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఉంటున్న రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వారు పరిగెత్తుకొచ్చింది. నిన్న సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, పొంగులేటి కుమల గారు కంప్లీట్గా క్షేత్ర స్థాయిలో వాళ్ళు ప్రజలలో ఉన్నారు. మొన్నటి నుంచి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకుంటున్నారు. హైదరాబాద్లో మూసి వరద నుంచి మొదలు పెట్టి హైదరాబాద్లో ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేసినాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒకటే, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఎక్కడ ఏది జరిగినా మరుక్షణం ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది, ఆ సమస్యని పరిష్కరిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. ఇప్పటికిప్పుడు ఉదయమే మేము ఈ నష్టపరిహారం విషయంలో కానీ ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఒక బాధ్యతాయుతంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాం. ఇదే కాకుండా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF కేంద్ర ప్రభుత్వ పరిధిలో మనకెప్పుడు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మనం కేంద్రం వైపు చూస్తున్నాం. మీరు విమానాలు పంపించండి, మీరు బోట్లు పంపించండి, మీరు శిక్షణ కలిగిన
సిబ్బందిని పంపించండి అని ఆలోచన చేసి ఈరోజు సేమ్ సిమిలర్ ఒక ఆర్గనైజేషన్ స్టేట్లో పెట్టుకోదలుచుకున్నాము. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని SDRF తెలంగాణ రాష్ట్రంలో 8 బృందాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక దగ్గర ఉంటే అక్కడ లోకల్ ఏ సమస్య వచ్చినా తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుందని చెప్పి 8 బృందాలుగా ఒక్కొక్క బృందంలో 100 మందిని సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్న పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా వీళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మరగోట్లు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, వరదలలో వాళ్ళని ఆదుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీళ్ళకు కూడా అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని SDRF కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.